సోదరులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు సాయి యాదవ్ గారు సినన్న పైకిరా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు పరమేశ్వర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా నంబర్ 1 డివిజన్ కార్పొరేటర్ ఈరోజు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మా సోదరులు స్వర్ణరాజ్ గారికి అదేవిధంగా మల్కాజ్గిరి ఈస్ట్ ఆనందబాగ్ కార్పొరేటర్ సోదరులు ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ సోదరి ఇంద్రా చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఉద్యమకారులు 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్న మా అన్న పెద్దన్న వెంకటేశ్వర రెడ్డి అన్న గారు అదేవిధంగా మా పెద్దన్న కోపంలో చూస్తుండు మాజీ కౌన్సిలర్ మా నల్ల ప్రసాద్ అన్న అదేవిధంగా సోదరిమణి పిసిసి జనరల్ సెక్రటరీ సరిత గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చాకో గారు పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు వేదికను అలంకరించిన పెద్దలు మా అన్న ఫెడరేషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నకు ఎవరి పేర్లే చెప్పలేనో ఎప్పుడు కూడా నా గుండెలలో ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ నగర్ కుటుంబ సభ్యులకు వల్వల్ నగర్ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు మా మోహన్ యాదవ్ అన్నకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మాజీ కౌన్సిలర్ మా టైగర్ సత్యన్నకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి నిర్మల్ నగర్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా వల్వల్ నగర్ కుటుంబ సభ్యులకు మా స్వర్ణరాజ్ గారికి ఘన స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరోసారి మీకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కువ సమయం లేదు, మాకింకా 10 రోజులే గడువు ఉంది. మాట్లాడాలంటే చాలా ఉంది. ఆ సబ్జెక్ట్ మీదకి పోతే 24 గంటలు కూడా సరిపోదు. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను అడుగుతా ఉన్నా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఏం పడగొట్టిరో మీకు నాకు తెలియదు. ఒకటి గమనించాల, ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ, బాగుపడ్డది కల్వకుంట్ల కుటుంబ సభ్యులని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కూడా ఆనాడు తెలంగాణ ఇచ్చి సోనియమ్మ గారు 2 రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. ఇది ప్రతి ఒక్కరూ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకునవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు ఎప్పుడు కూడా పదవుల వెంట పోలేదు. రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వారి నానమ్మను కోల్పోయారు, వారి కళ్ళ ముందే కాల్చి చంపారు. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని, వారి నాన్నగారిని వారి కళ్ళ ముందే కాల్చి చంపారు. చిన్నతనం నుంచి భయభ్రాంతులతో పెరిగారు. ఏనాడు కూడా సుఖపడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి,
మళ్ళీ ఈనాడు సోనియా గాంధీ గారు వారికి క్యాన్సర్ ఉన్నా ఆరోగ్యం బాగా లేకున్నా మాట్లాడే పరిస్థితి లేకున్నా హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మీద నమ్మకం ఉంది. అందుకే వచ్చి ఈనాడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా చాలా మందికి పెన్షన్లు లేవు, ఉన్న వాళ్ళే క్యాన్సిల్ అయ్యాయి. అందుకు నేను ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాను, భార్యకు ఇటు భర్తకు. గమనించాలి, 50 సంవత్సరాలకి 2 పెన్షన్లు ఇస్తానని చెప్పి 2 నిమిషాలు మాట్లాడింది. ఏమైతే గమనించాలి, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఉంటే ఇంట్లో 2500 అదనంగా, అంటే ఈ 2 పెన్షన్లు 4000, 4000, 8000, ఈ 2500, 10500. అదేవిధంగా ఇంట్లో చదువుకున్న అబ్బాయి, గ్రాడ్యుయేట్ అబ్బాయి ఉండి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చే వరకు మరో 4000 మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతాయి. ఎంత అవుతాయి? మొత్తం 14500. ఆ 14500 కాకుండా ఓ అమ్మాయి గ్రాడ్యుయేట్ చేసి ఉంటే ఆ అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ. ఇవన్నీ కూడా గమనించాలి. మరి అదే కాకుండా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని ఉంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి పేరట, షాదీ ముబారక్ పేరట 1,60,000 రూపాయలు ఇవ్వనుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా గతంలో ఓ 2 లక్షలు 60,000 సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే హాస్పిటల్లో 10 లక్షలు అయితే ఉన్న భూమి, ఉన్న ఇల్లు పేదవారు అమ్ముకొని బిల్లు కట్టే పరిస్థితి. ఎందరో మొన్న కూడా చెప్తా ఉన్నారు, కోవిడ్ టైంలో 20 లక్షలు అప్పులు చేసి వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ రోజు వీళ్ళు అప్పుల పాలై ఉరేసుకొని చనిపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, ఇవాళ సోనియా గాంధీ గారు 10 లక్షల వరకు ఎవరికైనా ఆరోగ్యం పాడైతే, వారు హాస్పిటలైజ్డ్ అయితే 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ పేరట అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవే కాకుండా వీరు గృహలక్ష్మి పేరట ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, రేపు ఇంటికి పోయే ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల తర్వాత అని చెప్తారు. 10 సంవత్సరాల నుంచి ఇయ్యనోళ్ళు ఇవాళ ఇస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోనియమ్మ చెప్పింది ముందు వచ్చి వెంటనే ప్రభుత్వం రాగానే 3వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3వ తారీఖు వచ్చిన తర్వాత ఎవరికైతే స్థలం ఉందో వెంటనే 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. మరి ఇదే కాకుండా గమనించాలి, రేషన్ కార్డ్ అనేది 365 రోజులు లైవ్ లో ఉండాలి. లైవ్ లో ఉందా? ఎలా అమల్లో ఉందా? లేదు. ఏమైంది మరి? ఎన్ని సంవత్సరాలు అయింది? రేషన్ కార్డులు అప్లై చేసుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. 365 రోజులు ఉండాలి. పిల్లలు పుట్టినా, మీ మన్మళ్ళు పుట్టినా, మన్మరాళ్ళు పుట్టినా నమోదు చేసుకునే అవకాశం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఇవన్నీ కూడా గమనించాలి. మరి అదే కాకుండా ప్రతి రైతన్నకు గతంలో 1000 ఎకరాలు ఉంటే 1000 ఎకరాలకు ఉన్న ఇచ్చిండు. 1000 ఎకరాల వాళ్ళకి అవసరమా 4000 ఇచ్చుడు? ఇవాళ ఈ ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వలే, కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వనుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా గమనించాలి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ. వీళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చేసిండ్రా? ప్రేమన నీకు పొలం ఉంది కదా, కరెక్ట్ చెప్పు, గట్టిగా చెప్తలేవు. చేసిండ్రా? ఇవన్నీ కూడా గమనించాల. 10 సంవత్సరాల నుంచి
ముచ్చట్లు చెప్పుకుంటా బతుక నేర్చింది గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ సమయం పోయినా ప్రజలకు కలుస్తుండే. మరి అదే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ సమయం పోయినా మబ్బుల 4 గంటల నుంచే ప్రజా దర్బారు ప్రజలకు కలుస్తుండే. ఈ గౌరవ ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నాడా? వాళ్ళ కొడుకు కలుస్తా ఉన్నాడా? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? సుఖపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 100 మందిని తీసుకెళ్తే 100 మందితో ఫోటోలు దిగి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మాట్లాడుతూ నిలబడేవాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీ కొడుకు ఒక రోజు ఉద్యమం చేయలే, అమెరికాకి వెళ్ళి ఊడిపడ్డాడు. రాజు కొడుకు అనుకుంటుండు ఈ ప్రభుత్వం పర్మనెంటా, సీఎం పది పర్మనెంటా, నీ మంత్రి పది పర్మనెంటా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ కుటుంబం తప్ప ఎవరైనా సుఖపడుతుండ్రా? కుటుంబంలో 5 పదవులు 6 పదవులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం మాదే దోషక తింటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు మనకు బట్టలు కూడా ఉన్నాయి. ప్రతి మనిషి తల మీద 1,50,000 రూపాయలు మన పైన అప్పు చేసిండు. వాస్తవా కాదా? మనం కట్టే పన్ను, మనం కట్టే రెవెన్యూ, మనం కట్టే ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ తో జీతాలు ఇస్తా ఉన్నారు. అవి సరిపోవని ఒకప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ 5-6 లక్షలకు అప్పు చేసినారు. ఈ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాలాంటి ఎవరైనా మాట్లాడితే గుండాలు అయిపోతారు, రౌడీలు అయిపోతారు. మరి రౌడీజం ఏం చేశామో అంటే మిమ్మల్ని ప్రశ్నించొద్దు, మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు, మీరు డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలా. ఆనాడు ఉద్యమకారుల కోసం 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పిన, కొంతమందికి పదవులు ఇవ్వమని చెప్పిన. ఇదే కేటీ రామారావుకు లెక్క పెడితే కదా, లెక్క పెట్టాడు. 5 నిమిషాలు సమయం ఇయ్యడు, గాల్లోనే ఉంటాడు. ఒక్కడే కారు లెక్కి వెళ్ళిపోతాడు. ఎటు పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ చర్చరిస్తా ఉన్నా. ఎంతకాలం మీ రాజ్యం? ప్రతి ఒక్కరు యువరాజు అంటాడు. మరి యువరాజు ఎడికెళ్ళైందో ఏమో. మనది గతము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 22వ తారీఖు ఇక్కడికి వస్తాడంట మల్కాజ్గిరి, 26వ తారీఖు మెదక్ పోతాడంట. అంటే నిద్ర పడతలేదా? గుండెల రైళ్లు పరిగెత్తున్నాయా? అంటే హనుమంతరావుని ఇంటికి పంపిస్తామనుకుంటున్నావా? బిడ్డ, మిమ్మల్ని ఇంటికి పంపించే వరకు మైనంపల్లి హనుమంతరావు గత 30 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా వెనుకాడలే. అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్న, కంఠంలో ఊపిరి ఉండే వరకు शान गए तो फर्क नहीं पड़ता, शान में फर्क नहीं आ रहा. అదే సిద్ధాంతం నాదని చెప్పి కూడా ఈనాడు హెచ్చరిస్తా ఉన్నా. సోనియా గాంధీ గారికి మీరే ముద్దరిచ్చిండ్రు, కానీ తెలంగాణ ప్రజలంటే ప్రాణం. ఇవాళ మళ్ళొక మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళు విడుదల చేసిండ్రు. ఇవి గమనించాలి. గతంలో మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు సోనియా గాంధీ గారు చెప్పారు, ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాన్న ఘనత కూడా సోనియా గాంధీ గారికి దక్కింది. ఇవాళ గమనించాలి, అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు శాలరీ ఇచ్చి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాన్న ఘనత కూడా సోనియా గాంధీ గారికి దక్కింది. మరి మీరేం చేశారు? ఉద్యమకారులు అటు సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ వస్తే మీ కల్వకుంట్ల కుటుంబం ఎంజాయ్ చేస్తా ఉంది. 200 కోట్లకు 300 కోట్లకు 500 కోట్లకు రాజ్యసభలు అమ్ముకుంటున్నారు, మంత్రి పదవులు అమ్ముకుంటున్నారు, ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. ఇది సిగ్గు చేయటం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏమి ఎక్కడ పోతున్నారు మీరు? ఎప్పటికీ మన రాజ్యం అనుకుంటున్నారా? ఏమున్నా ఇంకా 15 రోజులే బిడ్డ మీరు ఎంజాయ్ చేసేది. 15 రోజుల తర్వాత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టనున్నారని చెప్పి 3వ తారీఖు మీ బండారం బయటపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గమనించాలి. మాకేంటంటే
ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు చేసిన బండారాలన్నీ బయట పెట్టాలంటే రోజు 24 గంటలు మాట్లాడినా సరిపోవు. రేపు కొంచెం మాట్లాడతా, ఇవాళ కొంచెం విడుదల చేస్తా. నువ్వు 22వ తారీఖు మల్కాజ్గిరికి వస్తున్నావు. నువ్వు ఏమేం మాటలు మాట్లాడతావో దానికి కౌంటర్ రెడీగా ఉంది. నదిరా డేటా రెడీ ఉంది. నీ దమ్మేందో చూపి. ఇలా రౌడీ హనుమంతరావు గుండా అంటున్నావు. నాకు తాగుడు అలవాటు లేదు, నేను సిగరెట్ తాగా, అదే విధంగా పత్తాలు రాదు. మరి నేను రౌడీజం ఏం చేసిన బిడ్డ? నేను రౌడీజం చేస్తూనే కాదు, గట్టిగా నిలబడుతుంది. అంటే ఇలా నేను రౌడీజం చేసిన అంటే ఆయన సుభాష్ చంద్రబోస్ రౌడీజం చేసినట్టే, అల్లూరి సీతారామరాజు రౌడీజం చేసినట్టే. అంటే న్యాయం పక్కన నిలబడి పోరాడితే రౌడీజం అని అడుగుతా ఉన్నా. అంటే నీ చేతిలో పోలీసులు ఉన్నారని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నావు. కానీ బిడ్డ